అంటే మా వారికి నా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎలా ఉండాలి. స్టడీ యూనిట్ మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసారండి. స్టడీ యూనిట్ ఇలా డిజైన్ చేసుకున్నాను నేను. డోర్ డోర్ నేను డిజైన్ చేసుకున్నాను ఇలాగా. చూడండి హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్‌గా ఉన్నాము. అండ్ ఈ వీడియోలో మీకు మా వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తిగా చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, వుడ్ వర్క్ అయితే ఆగిపోయింది, ఆపేశారు అని. అది మేము ఎలా కంప్లీట్ చేసుకున్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అని డీటెయిల్గా చెప్తాను. ప్రీవియస్ వీడియోస్లో చెప్పారండి మేము, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తారు మనల్ని, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మేము ఎలా కష్టాలు పడ్డాము వాళ్ళతో అని అవన్నీ డీటెయిల్గా చెప్పాను. అండ్ ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఇంకా కొత్తగా ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఫస్ట్ టైం అన్నీ ఇలా కెమెరా ఫేస్ చేసి మాట్లాడడం, ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా తరబడుతుంటే క్షమించండి. వాయిస్ రావట్లేదు అసలు, కొంచెం అలవాటు అవ్వాలి. ఇంకా మా వుడ్ వర్క్ అయితే నార్మల్గా జరగలేదండి, అందుకే ఇంత డీటెయిల్గా వీడియోస్ చేయాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్, చాలా టెన్షన్ పడ్డాము ఎలా అవుతుందా అని. ఇచ్చేటప్పుడేమో బాగా చెప్పారు. వాళ్ళు కీస్ ఇచ్చేదాకా టెన్షనే మాకు. వామ్మో వీళ్ళు చేతిలో పెడుతున్నాము ఏం చేస్తారు అని. అంటే ఇంతకుముందే వినున్నామండి ఇలాగే మధ్యలో ఆపేశారని. ఎక్కడ కంప్లీట్గా జరగలేదండి, మధ్యలో ఆపేస్తే వేరే వాళ్ళతో చేయించుకోవడం అలా జరిగింది. అందుకే మేము టెన్షన్ పడుతూనే ఇచ్చాము, అలాగే జరిగింది. సో అందుకే నేను ఇంత డీటెయిల్గా వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తానండి, మనమే డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళకి అంటే కొంతమంది డీటెయిల్గా చెప్తారు, కొంతమంది చెప్పలేరు. సో మనమే డిజైన్ చేసుకోవచ్చు ఏవైనా డిజైన్స్. ఇక్కడ నేను ఇక్కడ స్టడీ యూనిట్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారండి. స్టడీ యూనిట్ ఇలా డిజైన్ చేసుకున్నాను నేను. ఇలా రావాలి పైన ర్యాక్ అని. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా డిజైన్ చేసుకున్నాను, ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇలా పెట్టించుకుందాం అనుకున్నాము, కానీ అడ్డం వస్తుందని ఇది తీసేసాము. టీవీ యూనిట్ అయితే సూపర్గా వచ్చిందండి. టీవీ యూనిట్కి మాత్రం చాలా కష్టపడ్డాను. పొద్దునే లేచి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, అప్పుడు డిజైన్ చేసుకునేదాన్ని. టీవీ యూనిట్ చూడండి, అంటే మా వారికి నా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎలా ఉండాలి అని అంటే ప్రీవియస్లో ఎక్కడ చూసుంటాం కదా, హోమ్ టూర్స్లో చూసుంటాం కదా, ఇలా ఉండాలి, ఇది నచ్చింది అని. అందరివి నచ్చవు మనకి, మన టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చుతాయి కదా. అలా నచ్చిన వాటిల్లో అన్ని ముక్కలు తీసుకొని, అండ్ పింట్రెస్ట్ యాప్లో కూడా ముక్కలు తీసుకొని నేను ఒక డిజైన్ చేసుకున్నాను. అలా కూడా చేసుకోవచ్చండి. మనం ఏదైనా మనకు కరెక్ట్గా మనకు నచ్చినట్టు పిక్ దొరకాలని లేదు కదా, దొరికిన వాటిల్లోనే ఇలా ముక్కలుగా మొత్తం కలుపుకొని డిజైన్ చేసుకున్నాము. మన ఏరియాని ఒకటిసారి డ్రా చేసుకొని దాంట్లో ఎలా రావాలి అని మనం డ్రా చేసుకోవచ్చు ఆలోచిస్తే. టీవీని చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో, అది మీకు డీటెయిల్గా తెలుస్తుంది. టీవీ ఇక్కడ రావాలి, పైన ఇక్కడ షోకేస్ పెట్టుకోవాలి, ఇక్కడ గ్లాస్ డోర్ రావాలి, ఇక్కడ ఓపెన్ ర్యాక్స్ రావాలి, ఇక్కడ స్టోరేజ్ రావాలి, ఇలా పెట్టుకున్నాను. కిందది అర్థం కాలేదండి, వాళ్ళు అడిగితే వాళ్ళు కొంచెం ఐడియా ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రాబ్లం అయింది, మళ్ళీ ప్రతిదీ ప్రాబ్లమే కదా మనకి. ఇక్కడ కూడా గొడవ చేశారు వాళ్ళు, చెప్తాను అది నెక్స్ట్ కమింగ్ క్లిప్లో చూపిస్తాను. షూ ర్యాక్ కూడా నాకు కొంచెం పెద్దగా కావాలి, అండ్ ఓపెన్ ర్యాక్ కావాలి. షూస్ చెప్పులు పక్కన ఇప్పుకోవడానికి బయట కింద విప్పకుండా ఓపెన్గా రావాలి అని ఇలా పెట్టించుకున్నాను. ఇది కూడా చూపిస్తాను మీకు, అప్పుడు డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక చూపిస్తాను మీకు. నెక్స్ట్ పూజా యూనిట్ అండి. పూజా యూనిట్ అయితే సూపర్గా వచ్చింది. పూజా యూనిట్ డోర్ నేను డిజైన్ చేసుకున్నాను ఇలాగా. చూడండి చాలా బాగుంది అసలు. అంటే మాకు వినాయకుడు రావాలి, వినాయకుడు ఉండాలి డోర్కి, ఓంకారం కాకుండా వినాయకుడు ఉండాలి అని డిసైడ్ అయ్యాము. అన్నీ రావాలి అంటే కుదరదు కదా. ఇక్కడ ఫస్ట్ది చూడండి, లాంగ్ డోర్ వచ్చింది. నేను కూర్చొని చేసుకునేలాగానే లాంగ్ డోర్ పెట్టించుకున్నాను. ఈ లాంగ్ డోర్కి మధ్యలో వినాయకుడు, పైన ఓంకారం, ఇక్కడ స్వస్తిక్. ఫస్ట్ డిజైన్ చేసుకున్నాను, గంటలు రావాలి అని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ పూలు, దీపం, దేవుడికి మొత్తం డోర్లన్నీ కలిసిపోయేలాగా అలా చేసుకున్నాను. ఇది చూపిస్తే మొత్తం డోర్ ఇంకా సన్నగా అయిపోతుందని, వెయిట్ తక్కువ అయిపోతుంది మొత్తం కట్ చేస్తే అని చెప్పారు. సో అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు అని ప్రసాదం ప్లాంక్, డ్రా ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడిది బొమ్మ, వినాయకుడిది దీపం, మధ్యలో పువ్వు పెట్టారు. తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు డిజైన్ చేసేటప్పుడే నేను పక్కన ఉన్నానండి, నేను వాళ్ళ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నాను.
మనం ఫస్ట్ డ్రా చేసుకుంటే వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం చేయించుకోవచ్చు. పైన ఇలా వస్తుంది అంటే ఇలా, లేదంటే ఇలా అని 2 మోడల్స్ చూపించాను వాళ్ళకి. లాంగ్ కావాలంటే లాంగ్, లేదంటే ఇలా. ఇక్కడ బొమ్మలోనే ఓంకారం ఉంది కాబట్టి నేను ఓంకారం తీసేసానండి. ఇక్కడ మనకు చూస్తే వినాయకుడి బొమ్మలోనే ఓంకారం ఉంటుంది. సో ఇది ఒకటి పెట్టాను, ఇది ఒకటి పెట్టాను. ఆ డిజైనర్ దగ్గరికి తీసుకెళ్ళాను, డోర్ తీసుకెళ్ళాము. వాళ్ళు ఇంకా కొంచెం ఐడియాస్ ఇచ్చారు, మోడిఫికేషన్స్ చేసాము. అప్పుడు ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. పక్కన ఇక్కడ క్లిప్లో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సూపర్గా వచ్చిందండి. డోర్ చూసినప్పుడు కానీ, హాల్లో కూర్చొని టీవీని చూస్తున్నప్పుడు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను డిజైన్ చేసుకున్నాను కదా, ఇంత బాగా, చాలా బాగా వచ్చాయి రెండు. అలాగే మీరు కూడా మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అస్సలు టెన్షన్ పడకండి, మీకు నచ్చినట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అవన్నీ చూపిస్తాను. ఇది టీవీ యూనిట్ అండి. మాకు ఇన్వర్టర్ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఇచ్చారు కాబట్టి మేము ఇన్వర్టర్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. ఇన్వర్టర్ సైజ్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి, తర్వాత పట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వీళ్ళు చేసింది మెజర్ చేసుకొని వెళ్ళి ఇన్వర్టర్ సైజ్ చూస్తే చిన్నగా అయిపోయింది అనిపించింది. మేము కరెక్ట్ గానే ఇచ్చాము, బట్ వాళ్ళు చిన్నది చేసేసారు. మళ్ళీ చెప్తే ఇలా పెద్దగా చేశారు. వాళ్ళనే వచ్చి ఒకసారి మెజర్మెంట్ తీసుకోమంటే సరిపోతుంది. నేను వాళ్ళకి ముందుగానే చెప్పానండి, నాకు బాటమ్ క్లారిటీ లేదండి, మీరే చేయండి నీట్ గా అని. బట్ నా పిక్ లో ఎలా ఉందో అలా చేసేసారు. అక్కడ చూడండి, ప్లాంక్ ఏం వేయలేదు, చాలా డౌన్ గా చేశారు. తర్వాత ఇలా కట్టాక చూస్తే బాగాలేదండి, అసలు మొత్తం ఓపెన్ గా ఉంటే బాగోదు అంత డౌన్ గా అని అడిగితే, మీరు చెప్పిందే చేసామండి, ఇంకా రాదు, మళ్ళీ వుడ్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పారు. ఇలాంటివి వాళ్ళే చెప్పాలండి, ఇలా చేస్తే బాగోదు అని. బట్ వాళ్ళు ఎంతసేపు మిగిల్చుకోవాలని చూసారు. సో మాకు ఇంకా చిరాకు వచ్చేసి, ఎక్స్ట్రా అయినా పర్లేదు వేసేసుకుంటాము, మీరు చెక్ చేయండి అని చెప్పేసాము. ఇప్పుడు నీట్ గా ఉంది చూడండి. టీవీ యూనిట్ వర్క్ అయిందండి, అప్పటికి గ్లాస్ డోర్స్ కూడా పెట్టలేదు. వుడ్ వర్క్ అతను కాల్ చేశారు, ఒకసారి కలవాలండి అని. మేము కూడా మా ప్రాబ్లమ్స్ చెప్పాము. ఇలా టాప్ షీట్స్ వేయలేదు, లోపల కొన్నిటికి షీట్స్ వేయలేదు, కనిపించిన వాటికి అలా వేయకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము కదా ఇలా షీట్స్ వేయలేదు అని, అవన్నీ చెప్పాము. అప్పుడు అన్నారు, అసలు ఇవన్నీ అడగరండి, మేము ఎక్కడా వేయము, మీకనే కాదు ఎవరికి వేయము అన్నారు. ఇలా హైట్ ఉన్న షెల్ఫ్స్ లో మధ్యలో ప్లాంక్స్ కూడా వేయరంట, అలా వదిలేస్తారంట. అంత హైట్ వేస్ట్ కదండి, ప్లాంక్ వేయమంటే వేయమన్నారు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది వుడ్ అన్నారు. ఇవన్నీ అడిగేసరికి అమౌంట్ మేము అనుకున్న దానికంటే 1 lakh ఎక్స్ట్రా అడిగారండి. అండ్ క్లాష్ ఎక్కడొచ్చిందంటే, ఆయనేమో అమౌంట్ మొత్తం ఇచ్చేసేయండి నేను చేసేస్తాను అంటున్నారు. మేము ఫస్ట్ లోనే చెప్పామండి 50,000 కంప్లీట్ అయ్యాకే ఇస్తాము అని. ఆయనేమో మొత్తం ఇచ్చేయమంటారు. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, మీరు ఇప్పుడే మొత్తం ఇచ్చేయమంటారు. మొత్తం మెటీరియల్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టండి, మేము ఇచ్చేస్తాము అన్నాము. మెటీరియల్ తేవడానికే డబ్బులు లేవండి అంటారు. ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళ దగ్గర మినిమం అమౌంట్ ఉండదా చెప్పండి. ఇంకా అది కాకుండా 1 lakh ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇదేదో తేడాగా ఉందనిపించి మేమైతే ఇవ్వమండి అని చెప్పేశాము. ఆయన కూడా మేము వర్క్ చేయమండి మీరు ఇవ్వకపోతే అని చెప్పారు. సో వర్క్ అయితే ఆగిపోయిందండి, ఒక 2-3 days వర్క్ అయితే ఆగిపోయింది. కార్పెంటర్స్ని కూడా రావద్దని చెప్పేశారు అతను. మాకైతే చాలా బాధేసిందండి, వర్క్ ఆగిపోయింది. ఇప్పుడు మధ్యలో ఆపేసిన వర్క్ని ఎవరు తీసుకోరు, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. మాకైతే ఇరిటేషన్ వచ్చేసిందండి, ఏదైతే అదైందని ఉన్నాం అలాగే. బట్ కొంచెం ఆలోచించి, వాళ్ళది కరెక్టే కదా, ఆయనకి లాస్ వచ్చింది కదా పాపం అని హాఫ్ అమౌంట్ ఇస్తామండి. మొత్తం అంటే కష్టము, మనం ఆల్రెడీ ఒక అమౌంట్ అని దిగుతాము, దానికే చాలా కష్టపడతాము. మళ్ళీ ఎక్స్ట్రా 1 lakh అంటే చాలా కష్టం కదా. సో అప్పటికి మేము అర్థం చేసుకొని హాఫ్ అమౌంట్ ఇస్తాము అన్నాము. కుదరదండి, మొత్తం ఇవ్వాల్సిందే, 1 lakh ఎక్స్ట్రా అన్నారు. సో ఆపేసేయండి, ఇంకా వదిలేసేయండి అని చెప్పాము. అతను కూడా కార్పెంటర్స్ని వదిలేస్తాను, కార్పెంటర్స్తో మీరు మెటీరియల్ అంతా తెచ్చుకొని మీరే తెచ్చుకొని చేసుకోండి అన్నారు. అప్పటికే చాలా వరకు బ్యాలెన్స్ ఉందండి. మిర్రర్స్ పెట్టలేదు, గ్లాసెస్ పెట్టలేదు, హ్యాండిల్స్ పెట్టలేదు, టాండమ్ బాస్కెట్స్ పెట్టలేదు, ఇలా చాలా వరకు పెండింగ్ ఉంది. చెప్పిన అమౌంట్ కంటే ఇవన్నీ మాకు ఎక్స్ట్రా అయ్యాయి. ఆ వ్యానిటీలో సింక్ ట్యాప్ కూడా ఆయనే తేవాలి అన్నట్టు మాట్లాడేసాం ఫస్ట్ లోనే. సో అతనే తెచ్చారు, కొన్ని పిక్స్ పెట్టారు, నేను సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాను అదే. అండ్ చిమ్నీ కూడా అతనే తెస్తానన్నారండి, అది కూడా ఆగిపోయింది. చిమ్నీకి అమౌంట్ పే చేసి కూడా ఆపేశారు. మేమేంటంటే మళ్ళీ వర్కర్స్ తో పని లేకుండా మొత్తం వాళ్ళే చేసేలాగా, మొత్తం వాళ్ళే చేస్తే మేము అమౌంట్ పే చేసేలాగా మాట్లాడుకున్నాము. వుడ్ వర్క్ అయిపోయాక ఎలక్ట్రికల్ వర్క్ తప్ప ఏం ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయి, కర్టెన్ రాడ్స్ కానీ, బాత్రూంలో సోప్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కానీ, టవల్ రాడ్స్ అంటే హ్యాండ్ టవల్స్ రాడ్స్ కానీ, నాప్కిన్ రాడ్స్, టవల్ రాడ్స్ ఉంటాయి కదా, ఇవి కానీ మొత్తం వాళ్ళే చేసేలాగా మాట్లాడుకొని ఒక అమౌంట్ చెప్పండి అని చెప్పాము. అతనే చెప్పారండి, ఎలైకా చిమ్నీ ఇస్తాము 18,000 అని. బట్ అది కూడా లాసే మాకు. అమౌంట్ మమ్మల్ని అడిగారు, మళ్ళీ వద్దులేండి తర్వాత మేమే తెచ్చుకుంటామని చెప్పి ఆపేసాము అది. ఇలా మా ఫ్లాట్స్లోనే చాలా మంది ఫేస్ చేశారండి. సో మీకు తెలుసుకుంటారని చెప్తున్నాను.
వుడ్ వర్క్ అంటే వీక్లీ వన్స్ మనీ వేయడం, మెటీరియల్ తెచ్చి వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఏవో డిజైన్స్ ఫొటోస్ పెడతారు. ఆ ఫొటోస్‌లో నుంచి సెలెక్ట్ చేసుకోవడం. మనం ఏమైనా పిక్స్ పెడితే వాటి బట్టి వాళ్ళకి కుదిరితే చేస్తారు. లేదంటే లేదు. ఇలా ఉంటుంది. బట్ మనకి ఫినిషింగ్ కావాలి, నీట్‌గా ఉండాలి, టాప్ షీట్స్ వేయాలి. ఇలా అడుగుతుంటే వాళ్ళకి వీళ్ళు చెప్పేదేంటి, మేము చేసేదేంటి అన్నట్టు అయిపోయింది చివరికి. సో, మీరు కూడా మొత్తం తెలుసుకొనే దిగండి. మన ఇంట్లో మనం చాలా రోజులు ఉండాలండి. చాలా ఏళ్ళు ఉండాలి. సో, ఫినిషింగ్ నీట్‌గా ఉండేలాగా మొత్తం నీట్‌గా అరేంజ్ చేసుకొని మాత్రమే దిగండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ అయ్యాక ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇంకొన్ని టిప్స్ ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వుడ్ వర్క్‌కి సంబంధించింది నెక్స్ట్ వీడియో ఫైనల్ ఎపిసోడ్ అండి. మీకు ఈ వీడియోస్ వల్ల కొద్దిగైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే లైక్ చేయండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, నేనైతే వర్క్ చేసుకుంటున్నాను. దేవుడికి ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. దేవుడు క్లీన్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని. ఇంకా ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.